తాజాగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఏథర్ రిస్తా గానివ్వండి, ఏథర్ 450 మరియు ఏథర్ 450 ఎపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి వాయిస్ అసిస్టెన్స్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఆప్షన్ ద్వారా యూజర్స్ వాయిస్ కమాండ్స్ ఇస్తూ కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చన్నమాట. బట్ ఇది ఎలా సాధ్యమైందంటే ఏథర్ స్టాక్ వల్ల అయితే పాసిబుల్ అవుతుంది. ఏథర్ ఎనర్జీ కంపెనీలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఏంటంటే ఏథర్ స్టాక్ 7 అన్నమాట. ఈ రోజు మన వీడియోలో అసలు ఏథర్ స్టాక్ అంటే ఏంటి, ప్రెజెంట్ ఏథర్ స్టాక్ 7 లో ఉన్న ఫీచర్స్ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ మన ఏథర్ స్టాక్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం అండి. ఏథర్ స్టాక్ అనేది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కోసం తయారు చేసిన సాఫ్ట్వేర్ అనమాట. మన మొబైల్ ఫోన్స్ కి ఎలాగైతే ఆండ్రాయిడ్ లో మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయో, ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కోసం కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళు కొత్త అప్డేట్ ని పెట్టి దానికి ఒక కొత్త పేరు అయితే పెడుతూ వస్తున్నారు అనమాట. అలా రీసెంట్ గా కొత్తగా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏథర్ స్టాక్ 7 ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అనమాట. ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి 2020లో ఏథర్ స్టాక్ 0.8 అయితే అనౌన్స్ చేశారు. 2021లో స్టాక్ 1.0, ఇక ఏథర్ సెప్టెంబర్ 2021లో అయితే స్టాక్ 2.0, ఇక ఏప్రిల్ 2022లో స్టాక్ 3.0, ఇక డిసెంబర్ 2022లో స్టాక్ 4.0, జనవరి 2023లో స్టాక్ 5.0, సెప్టెంబర్ 2024లో స్టాక్ 6.0, ఏథర్ స్టాక్ 7.0 వచ్చేసరికి కమింగ్ సూన్ అని చెప్పారు. వాటికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఇప్పుడు ఎనేబుల్ చేశారు అన్నమాట. ప్రతి సంవత్సరానికి కానీ లేకపోతే కొన్ని నెలలకి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ చేస్తూ దానికి ఒక వర్షన్ పేరు పెడుతూ ఇలాగ ఏథర్ సంబంధించిన స్టాక్ అయితే అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏథర్ స్టాక్ 7 అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే చూద్దామండి. ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే వాయిస్ ఆన్ ఏథర్ కింద ఎవరైతే ఏథర్ సంబంధించిన మూడు వేరియంట్స్ కి అయితే ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసామని చెప్పారు. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏథర్ రిస్తా, ఇందులో కూడా ఏథర్ రిస్తా జీ టాప్ వేరియంట్, నెక్స్ట్ ఏథర్ 450 ఎపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్, నెక్స్ట్ ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఈ మూడు స్కూటర్స్ లో ఈ వాయిస్ ఎనేబుల్ సిస్టమ్ అనేది వస్తుందనేది చెప్తున్నారు ఈ ఏథర్ స్టాక్ 7 మోడల్ ద్వారా. ఇందులో ఏంటంటే డైరెక్ట్ గా ఈ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్వేర్ లో ఎల్ఎల్ఎం మోడల్ అయితే ఇంటిగ్రేట్ చేశారనమాట. మీకు అందరూ అయితే తెలిసి ఉంటుంది, ChatGPT తో మనం క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది కదా, అలాంటి ఒక ఎల్ఎల్ఎం మోడల్ ని ఏథర్ ఎనర్జీ కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్వేర్ లో అయితే ఇంటిగ్రేట్ చేశారు. కాబట్టి వాయిస్ కమాండ్స్ తో వాళ్ళు కొన్ని ఆప్షన్స్ వరకు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. లైక్ మీరు మ్యూజిక్ ఆన్ చేయడం కానివ్వండి, మ్యూజిక్ ఆఫ్ చేయడం కానివ్వండి, అలానే నావిగేషన్ స్టార్ట్ చేయమని కానివ్వండి, ఇంకోటి స్టార్ట్ నావిగేషన్, ఇలా కొన్ని కమాండ్స్ ఇచ్చినప్పుడు ఆ కమాండ్స్ తీసుకుని ఎల్ఎల్ఎం మోడల్ సాఫ్ట్వేర్ ని రన్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఇచ్చిన కమాండ్ ని అది అర్థం చేసుకుని ఆ ఎల్ఎల్ఎం మోడల్ మీకు కావాల్సిన వర్క్ ని స్కూటర్ ద్వారా చేపిస్తుంది అనమాట. అది ఫస్ట్ తీసుకొచ్చారనమాట వాయిస్ కమాండ్ వచ్చేసరికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులోనే స్టాక్ 7 లోనే పాట్ హోల్ ప్లస్ క్రాష్ అలర్ట్స్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. అంటే మీరున్న ఏరియాలో ఏమన్నా పాట్ హోల్స్ ఉంటే గనక ముందుగానే మీకు అలర్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఆ స్పెసిఫిక్ అప్డేట్ ని కూడా ఏథర్ స్టాక్ 7 ఆప్షన్ లో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే ఇంటిగ్రేట్ చేశారన్నమాట. సో ఇది బట్ ఇనిషియల్ గా అయితే బెంగళూరులో అయితే తీసుకొచ్చారు. బట్ ఇతర మెయిన్ సిటీస్ లో కూడా ఈ ఆప్షన్ ఉందో లేదో ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. మీరున్న ఏదైనా లొకేషన్ లోకి వెళ్లే ముందు అక్కడ చెక్ చూపించేస్తుంది అనమాట, మీరు పలానా ఏరియాలో అక్కడ పాట్ హోల్స్ ఉందని చెప్పి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థెఫ్ట్ సేఫ్ సూట్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే యాంటీ థెఫ్ట్ అలారం, నథింగ్ బట్ ఆ సిస్టమ్ ని కూడా స్కూటర్ లో అయితే తీసుకొచ్చారు. మీరు మొబైల్ ద్వారా ఒక పర్టికులర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా స్కూటర్ ని కనుక మూవ్ చేసిన ఇలాంటి చేసినప్పుడు మీకు యాంటీ థెఫ్ట్ అలారం లాంటిది ఎంగేజ్ అవుతుంది అనమాట. ఆ ఆప్షన్ కూడా ఈ 7 వర్షన్ అయితే ఉంది. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. లైక్ మీరు ఎప్పుడైనా ఒక ఛార్జింగ్ గన్ ని పెట్టేసిన తర్వాత మీరు ఇమీడియట్ గా ఛార్జ్ చేయకుండా కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ బయట వేరే ఏరియా నుంచి అయినా మీరు మొబైల్ ద్వారా కూడా మీరు ఛార్జింగ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. అలాంటి ఒక ఆప్షన్ కూడా వీళ్ళు రిమోట్ కంట్రోల్ ద్వారా అయితే తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. జస్ట్ మీ మొబైల్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం, కొన్ని కంట్రోల్స్ కూడా స్టాక్ 7 లో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే క్రికెట్ ఆన్ డాష్, అంటే మీ ఏథర్ సంబంధించిన డాష్ బోర్డ్ లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డాష్ బోర్డ్ మీద ఏదైనా క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి అనుకోండి, దానికి సంబంధించిన స్కోర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. అది కూడా ఇప్పుడు స్టాక్ 7 లో అయితే ఫీచర్ అయితే వచ్చింది అనమాట. దాంతో పాటుగా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ అనమాట, డైరెక్ట్ వీళ్ళ డాష్ బోర్డ్ లోనే ఇంటిగ్రేట్ అయితే చేశారు. ఆ పర్టికులర్ గూగుల్ మ్యాప్స్ కూడా మీరైతే చెక్ చేసుకుని నావిగేషన్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా లైవ్ ట్రిప్ ప్లానర్ అనమాట. సో మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళాలి, ఒక 4-5 లొకేషన్స్ కవర్ చేయాలనుకోండి, మీరు మల్టిపుల్ లొకేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైవ్ ట్రిప్ ప్లానర్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తగ్గట్టుగా అది సజెషన్స్ ఇస్తుంది. ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఛార్జింగ్ గ్రిడ్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మళ్ళీ మీ ట్రిప్ ని ప్లాన్
చేసుకోవచ్చు. అలాగే లైవ్ ట్రిప్ ప్లానర్ అనే ఒక ఆప్షన్ కూడా మీకు ఈ కొత్త వర్షన్ అయితే అందుబాటులో ఉంది. నెక్స్ట్ లైవ్ ట్రాఫిక్ అండ్ 2 వీలర్ రూట్స్ అనమాట. సో మీకు ఏదైనా ఒక ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉందా, లేకపోతే మీకు 2 వీలర్స్ కి బెటర్ రూట్స్ ఏంటో కూడా కొత్త అప్డేట్లు అయితే మీకు హెల్ప్ చేస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. దాంతోపాటు మీకు మల్టీ లాంగ్వేజ్ డాష్ బోర్డ్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ మీకు మల్టీ లాంగ్వేజ్ డాష్ బోర్డ్ ఏంటంటే ఏతర్ రిస్తా సంబంధించిన డాష్ బోర్డ్ లో మల్టిపుల్ లాంగ్వేజ్, మీకు తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, తమిళ్ సంబంధించిన లాంగ్వేజ్ లో యూజర్ ప్రిఫరెన్స్ బట్టి మీకు అక్కడ టెక్స్ట్ కూడా మీకు అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో అలాంటి ఒక అప్డేట్ కూడా ఏతర్ స్టాక్ 7 లో అయితే తీసుకొస్తామని చెప్పి ఏతర్ ఎనర్జీ కంపెనీ అయితే చెప్పారనమాట. ఈ ఫీచర్ కూడా ఏతర్ స్టాక్ 7 లో అయితే రాబోతుంది అనమాట. దీంతో పాటుగా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు క్రాష్ అలర్ట్ సంబంధించిన ఒక ఫీచర్ కూడా చెప్పారనమాట. లాస్ట్ ఇయర్ లోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏతర్ కమ్యూనిటీ డే లో అయితే దీన్ని అయితే అనౌన్స్ చేశారు తరుణ్ మేహతా గారు. ఇన్ కేస్ మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, ఏదైనా ఒక యాక్సిడెంట్ కానివ్వండి అలాంటి జరిగినప్పుడు మీ పెట్టిన కాంటాక్ట్ నెంబర్స్ కి అది అలర్ట్ అయితే వెళ్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఒక డెమాన్స్ట్రేషన్ కూడా అయితే చేసి చూపించారు అనమాట. స్కూటర్ గనక పడిపోతే, స్క్రాచెస్ లాంటివి పడితే, అంటే జస్ట్ నార్మల్గా ఇలా కాల్ తన్నితే అలాగే ఏమవుదు, కానీ ఒకవేళ పెద్ద ఇంపాక్ట్ జరిగి కనుక స్కూటర్ క్రాష్ అవుతే కనుక అప్పుడు మీ స్కూటర్ సంబంధించిన అలర్ట్స్ అనేవి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో అలాగా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన క్రాష్ అలర్ట్స్ ద్వారా మీకు సేఫ్టీ అయితే లభిస్తుంది అని చెప్పి కంపెనీలు అయితే చెప్తున్నారు. సో ఆ ఫీచర్ కూడా మీకు ఏతర్ స్టాక్ 7 అయితే ఉంటుంది అనమాట. దీంతో పాటుగా ప్రోయాక్టివ్ వాయిస్ ఇంటరాక్షన్స్, ఏతర్ స్కూటర్ కూడా బయట వాయిస్ కింద అయితే మాట్లాడుతున్నది ఏంటంటే క్రిటికల్ అలర్ట్స్ లాంటివి ఏదైతే ఉంటుందో అది స్పీకర్ ద్వారా అవుట్పుట్ వాయిస్ అయితే ఇస్తుంది అనమాట. ఇవి మేజర్ గా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఏతర్ స్టాక్ 7.0 లో మెన్షన్ చేసిన మెయిన్ ఫీచర్స్ అనమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే సేఫ్టీ పరంగా కానివ్వండి, ఆ యూజర్ సంబంధించిన కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫీచర్స్ అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేసాం అనేది చెప్తున్నారు. క్యాజ్ ఆఫ్ అయితే మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ ఫీచర్స్ అన్ని కూడా ఏతర్ రిస్తా టాప్ వేరియంట్ లో, అలానే ఏతర్ 450 ఏపెక్స్ అలానే 450X ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మాత్రమే ఈ పర్టికులర్ ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇందులో కూడా యాజ్ ఆఫ్ నో కొన్ని ఫీచర్స్ మాత్రం ఎనేబుల్ చేశారు. లైక్ మీకు క్రికెట్ స్కోర్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మొన్న రీసెంట్ గా రిలీజ్ చేసిన వాయిస్ సంబంధించిన LLM మోడల్స్ ఇంటరాక్షన్ కానివ్వండి, ఇలా ఒక్కొక్క ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. అందుకనే వీళ్ళ అఫీషియల్ పేజ్ లో కూడా స్టాక్ 7.2 అనేది కమింగ్ సూన్ అని చెప్తూ ఏతర్ 450 అండ్ ఏతర్ రిస్తా అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే స్కూటర్ సంబంధించి మరింత స్మార్ట్ గా మారడం కోసం ఈ సరికొత్త సాఫ్ట్వేర్ అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీలు అయితే డెవలప్ చేశారు. ఒకవేళ మీరు ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ అయితే కనుక ఏతర్ స్టాక్ 7 అప్డేట్స్ మీకు వచ్చినాయా లేదా, మీరు వాడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఏంటి, అది ఏతర్ రిస్తా జీనా లేకపోతే 450X లేకపోతే ఏపెక్స్ స్కూటర్ చెప్పండి. మీకు ఫీచర్స్ వస్తున్నాయా లేకపోతే రావట్లేదు, ఒకవేళ ఎనేబుల్ అయితే స్టాక్ 7 అందులో మీకు ఏ ఫీచర్స్ వరకు ఎనేబుల్ అయినాయో డీటెయిల్స్ అనేవి కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది కలిగితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ కి పిలిచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.